టీవీ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణచందర్ కు రిమాండ్ విధించింది కోర్టు. ఇక పూర్ణచందర్ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో జోగినిపల్లి సంతోషరావు పేరు చెప్పారు. తనకు సంబంధించిన అన్ని విషయాలు జోగినిపల్లి సంతోషరావుకు తెలుసని చెప్పారు. టీవీ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణచందర్ కు రిమాండ్ విధించింది కోర్టు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్ణచందర్ రాత్రి లొంగిపోయిన తర్వాత చిక్కడపల్లి పోలీసులు ఉదయం నుంచి విచారించి చేశారు. అయితే ఆయనకు సంబంధించినటువంటి వేధింపుల వల్లే ఆ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారణ చేసుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేసినట్టుగా చూపించారు. అనంతరం జడ్జి ముందు హాజరుపరిచి కొద్దిసేపటితోనే పూర్ణచందర్ ను రిమాండ్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు జైలుకు పూర్ణచందర్ ను తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా పూర్ణచందర్ చేసుకుంటానంటూ కూడా నమ్మించి ఆ తర్వాత మోసం చేయడంపై ఆ బాధతోనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ముందు గతంలోనే స్వేచ్ఛకు వివాహం అయింది. అయితే స్వేచ్ఛ భర్తతో కలిసి ఉంటున్నటువంటి సమయంలోనే పూర్ణచంద్రతో పరిచయం ఏర్పడింది. భర్త విడాకులు తీసుకుంటే తాను పెళ్లి చేసుకుంటానంటూ కూడా స్వేచ్ఛకు పూర్ణచంద్ర దగ్గరగా తెలుస్తోంది. అయితే పూర్ణచంద్ర చెప్పినటువంటి మార్గంలో నమ్మి స్వేచ్ఛ విడాకులు తీసుకుంటే అనంతరం దూరంగా భర్త నుంచి దూరంగా ఉంటూ పూర్ణచంద్రకు దగ్గరైంది. ఇదే నేపథ్యంలో పలుమార్లు పెళ్లి చేసుకోవాలంటూ కూడా స్వేచ్ఛ పూర్ణచంద్రను నిలదీస్తూ వస్తోంది. అయితే పెళ్లి ప్రస్తుతంలో వస్తున్నప్పటికీ కూడా పూర్ణచంద్ర ఎప్పటికప్పుడు ఆ మార్గంలో దాటవేస్తూ వచ్చాడు. వారం క్రితం వీళ్ళు అరుణాచలంకి వెళ్ళారు పూర్ణచంద్ర అలాగే స్వేచ్ఛ. అయితే అరుణాచలం నుంచి తిరిగి వచ్చినటువంటి క్రమంలో కూడా పెళ్లి విషయంపై ఇద్దరి వద్ద చర్చ జరిగింది. అయితే ఈ పెళ్లి విషయంపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఇద్దరి వాగ్వాదం కూడా చోటు తెలుస్తోంది. సో అదే సమయంలోనే తాను పెళ్లి చేసుకోవడం అంటూ కూడా పూర్ణచంద్ర చాలా స్పష్టంగా స్వేచ్ఛకు కరగాడిగా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాను పెళ్లి చేసుకోను నువ్వేమి తరలో చేయలేమంటూ కూడా తనకు రాజకీయ అండదండలు ఉన్నాయంటూ కూడా పూర్ణచంద్ర స్వేచ్ఛను బెదిరించినట్టుగా తెలుస్తోంది. సో ఈ విషయం పైన స్వేచ్ఛ తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ఇప్పటికే తెలిపారు. ఇదే విషయం పోలీసుల ముందు పూర్ణచంద్ర చెప్పినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఈ రోజు పూర్ణచంద్రను అరెస్ట్ చేసినటువంటి చిక్కడపల్లి పోలీసులు సాయంత్రం సమయంలో కుక్కపల్లిలోని జడ్జి నివాసం ముందు హాజరుపరిచారు. అనంతరం జడ్జి రిమాండ్ విధించడంతో కొద్దిసేపటిమైన సందర్భంలో జైలుకు తరలించారు. అయితే శశి, ఇప్పుడు తాను ఇచ్చిన స్టేట్మెంట్ లో జోగినిపల్లి సంతోషరావు పేరు కూడా చెప్పినట్లు తెలుస్తుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలు కూడా జోగినిపల్లి సంతోషరావుకు తెలుసని కూడా చెప్పారు కదా, మరి ఆయన కూడా పిలిచి మాట్లాడే అవకాశం ఉందా? ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి సమయంలోనే పూర్ణచందర్ ఈ జోగినిపల్లి సంస్థకు సంబంధించినటువంటి పేరును ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఒక ఛానల్లో పూర్ణచంద్ర పనిచేస్తున్నటువంటి సమయంలోనే ఆ జోగినిపల్లి సంతోష్ సంబంధించినటువంటి ఈ గ్రీన్ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఆ ఛాలెంజ్ సంబంధించినటువంటి పాటలు రాయడంతో పాటు జోగినిపల్లి సంతోష్ కూడా ఈ పూర్ణచంద్ర అత్యంత ఖచ్చితంగా ఉండేవాడు. సో ఇదే నేపథ్యంలోనే దీంతో అతను పూర్ణచంద్రకు సంబంధించినటువంటి రిలేషన్ కావచ్చు, ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగినటువంటి వివాదాలు విభేదాలు అన్ని కూడా ఇటు జోగినిపల్లి సంతోష్ తెలుసంటూ కూడా ఆయన పోలీసుల ముందు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. సో ఇదే విషయంపై పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇచ్చడం కూడా జరిగింది. సో మొత్తానికి అయితే మాత్రం పూర్ణచంద్ర ప్రజెంట్ రిమాండ్ కు తరలించారు. రైట్, థ్యాంక్ యూ శశి. ఇక మేము 5 సంవత్సరాల నుండి కలిసి ఉంటున్నాము. కానీ మాకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు గొడవలు అవుతున్నాయి. తర్వాత నేను వీళ్ళతో కలిసి ఉండడం మూలంగా నాకు ఇంట్లో కూడా ఇబ్బందులు పెడుతున్నారు. మా అత్తగారు వాళ్ళు మా భార్య వాళ్ళు వచ్చి నన్ను కొట్టిండ్రు కూడా. అయినా నేను భరించుకుంటున్నా. నేను మీ కూతురుని నేను ఏది స్టార్టింగ్లో 3 సంవత్సరాలు వెంటబడి నేను ఆమెను ఒప్పించుకున్నా. నేను కలిసి జీవించడానికి ఒప్పించుకున్నా. 3 సంవత్సరాలు నేను వెంటబడ్డా అని అనేసి వాడు నాతో చెప్పి ఇప్పుడు మేము ఉంటే పరిస్థితులు లేము అని వాడు చెప్పిండు. ఆ కూతురు మూతికి 100% పూర్ణచంద్రుడే కారకుడు. మేము కారకులం కాము. ఎందుకంటే మా కూతురును ఎవరైనా కానీ ఏ తల్లిదండ్రులైనా కానీ కూతురుని ఇది చనిపోయేదాకా ఏ తల్లిదండ్రులు చూసుకోరు. వాడు ఏంటంటే మా కూతురు వెంటబడి వాడు ఒప్పించుకొని కూతురుతో కలిసి ఉంటున్నాడు. ఈ విషయాన్ని ఏంటంటే మా కూతురుతో అది సరైనది కాదమ్మా కూడా అని మేము కన్విన్స్ చేసినా ఆమె అప్పటికే ఏంటంటే వాడి ట్రాప్లో పూర్తిగా పడిపోయిగా నేను వాడి చరిత్ర గురించి కూడా మొత్తం డాటా తీసి వీడు వీడు మంచోడు కాదమ్మా అని అనేసి మేము చెప్పినా కూడా ఏంటంటే మా కూతురు వినకుండా ఉన్న సందర్భంలో అప్పుడు ఏంటంటే సరే నీ జీవితం నువ్వు అని మా కూతురు వెనుక ఉండి మేము
చూసుకుంటా ఉంటున్నాము. వాడు చెప్పింది మేము కారకులం కాదు, వాడే కారకుడు 100%.